వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే కొత్తిమీర పచ్చడి అండి. కొత్తిమీర నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో ఏమేం కావాలో దానికి చూపిస్తానండి. చూడండి రండి. కొత్తిమీర బాగా 4 కట్టలు పెద్దవి తీసుకోవాలండి. పెద్ద కట్టలు తీసుకోండి. 4 కట్టలు తీసుకున్నానండి. మీరు చిన్న కట్టలైనా తీసుకోవచ్చు. నేను పెద్ద కట్టలు తీసుకున్నాను. అలాగ మొదలు కోసుకోవాలండి. మొదలు అక్కడ వరకు కోసుకోవాలి. ఇది హైబ్రిడ్ కొత్తిమీర అండి. దేశవాళీ కాదు, ఇది హైబ్రిడ్. ఇది అయితే 3 కట్టలు అలా కోసుకున్నానండి. మొదల్లో అవి శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. నేను ముక్కలు కోసి ఆరబెట్టలేదు. మామూలు కొత్తిమీర అలా కొత్తిమీర పలంగానే కోసి ఆరబెట్టేస్తానండి. చూడండి, 3 పెద్దవి కట్టలండి. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. 3-4 సార్లు కడుక్కొని చూడండి, కొత్తిమీర పలంగానే ఆరబెట్టేస్తున్నాను. ప్యాన్ కింద ఆరబెట్టాలండి, ఎండలో ఆరబెట్టకూడదు. ప్యాన్ వేసి ప్యాన్ కింద పొద్దుట ఆరబెడితే మధ్యాహ్నం ఒక 3-4 అవిరాక వదిలేసానండి. లేకపోతే ఆరాలి కదా, దాంట్లో నీరు తడి ఉండిపోయింది అనుకో మళ్ళీ బాగోదండి, పాడైపోద్ది పచ్చడి. అందుకు కాబట్టి బాగా ఆరబెట్టుకోవాలి. అలాగ ఆరబెట్టి తెచ్చి చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. బాగా చిన్న ముక్కలు తొరుక్కోవాలి. చూడండి, నేను తొరుగుతున్నాను కదా, అలా తొరుక్కోవాలి. చిన్నగా తొరుక్కుంటే గమ్మును మగ్గిపోయి బాగుంటుందండి పచ్చడి. అందుకు కాబట్టి అలా తొరుక్కోండి. మామూలు కొత్తిమీర 3 కట్టలు అలాగే తరిగేసుకోండి. కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందండి. మనం ఏమన్నా చారులు కానీ పప్పు చారులు కానీ పప్పులు కానీ వండుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి, ఆ గిన్నె తీసుకునండి. అదే గిన్నెతో 3 గిన్నెలు అయిందండి నాకు. కొలిచి చూపెడుతున్నాను మీకు, పక్క కొలతలతో చూపిస్తున్నాను. బాగా చూడండి. మీరు కూడా చేసుకోవాలంటే కొలతలు చూసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. 3 గిన్నెలు కొత్తిమీర అయిందండి అది. చూడండి, మళ్ళీ మీ గురించి కొలిచి చూపిస్తున్నాను. నేను ముందు కొలిచి పెట్టుకున్నాను, అయినా మీ గురించి చూపిస్తున్నాను నేను. చూడండి, 3 గిన్నెలు కొత్తిమీర అయింది. కొద్దిగా మిగిలిందండి, అదేం పెద్ద పర్లేదులే, అదేం లెక్కలో ఉండదు. 3 గిన్నెలు కొత్తిమీరకి 1 గిన్నె బెల్లం తీసుకున్నానండి నేను. మీకు కావాలితే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను 1 గిన్నె తీసుకున్నాను. తీసుకుని అది కొద్దిగా ఇంతండి చిన్న గ్యాస్తో వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. తర్వాత చింతపండు అండి, 1 గిన్నె చింతపండు తీసుకున్నాను. అది బాగా చిలసలు మరిగి నీళ్ళు పోయాలండి. దాంట్లో చల్లనీళ్ళు పోయకూడదు. అది గుంజి తీసుకుని పెట్టుకోవాలి. అదిగండి మెంతులు, ఆవాలు 50 గ్రాములు ఆవాలండి, 25 గ్రాములు మెంతులు, ఎల్లుల్లిపాయలు గొడ్లు తీసి పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయలు చితగొట్టి పెట్టుకున్నాను. బెల్లం పాకం పట్టుకుంటున్నాను. చూడండి, కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లం ఇలాగ చేతితో పట్టుకుంటే ఇలా తీగలాగా వస్తే సరిపోతుందండి. పాకం పట్టుకోకపోయినా పర్లేదు అనుకోండి. అంటే పాకం పట్టుకుంటే పచ్చడి బాగా బాగుంటుంది అనేసి అదే చింతపండు గుజ్జు కూడా తీసేసుకున్నానండి నేను. ఉడకబెట్టుకోవాలండి. అందులో పెంకులు పీసి ఏమి ఉండకుండా ఉడకెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలి. మనం పులిహోరకి ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోవాలండి. పసుపు నూనె కొద్దిగా వేసుకుని ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. అలాగా ఉడకబెట్టుకోండి, అడుగు పట్టకుండా. దగ్గర పడిపోయాక పక్కన పెట్టేసుకోండి. చూడండి, కొత్తిమీర నేను అంతా ఒకసారి వేసుకున్నాను. ఎందుకంటే మూకుడు పెద్దది కదండి, పెద్దది మూలాన కొత్తిమీర అంతా వేసుకుని వేపుకుంటున్నాను. అది బాగా వేపుకోండి. ఎందుకైతే బాగా అంటే అండి, బాగా దగ్గరికి వేపేసుకోక్కర్లేదు. మళ్ళీ అందులో ఉన్న వాసన పోద్ది. తేమ పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. తేమ పోవాలి. తేమ పోయే వరకు వేపుకోండి, సరిపోతుంది. తేమ పొయ్యి వరకు వేపుకునండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకుని వేపుకోవాలండి. నేను మినపప్పు శనగపప్పు కలిపి పెట్టుకున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసాను. అలాగే వేయించుకోవాలి. వేయించుకోండి. అలాగా వేయించుకుని చిటపట్లు ఆడేటప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. కొద్దిగా ఒక 8 ఎండుమిరపకాయలు ఉండేలాగా గిల్లుకోండి. పోపుకి వేసుకోండి. వేసుకుని దాంట్లోనే ఎల్లుల్లిపాయ రవ్వలో అదే ఒలిసి పెట్టుకున్నాను కదండి, ఎల్లుల్లిపాయ రవ్వలో అవి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి.
నేను మిక్సీ ఆడుకున్నప్పుడే సిదగొట్టి పెట్టుకున్నాను కదండి కొన్ని ఎల్లుల్లిపాయలు, అది కొత్తిమీరలో వేసి ఆడేస్తానండి. ఉప్పు కూడా అండి కొద్దిగా ఒక గిన్నె సగం తీసుకోవాలి ఉప్పు. ఆ ఉప్పు చితగొట్టుకుని ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఏ గిన్నెతో అయితే కొత్తిమీర తీసుకున్నారో దాంట్లో సగం ఉప్పు అండి, సగం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుందండి. సగం వేసుకోండి. కారం కూడా సగం వేసుకోవాలి. కారం చూపిస్తాను కలిపేటప్పుడు. ఆడేసుకున్నాను చూడండి, అలా మిక్సీ ఆడేసుకుని దాంట్లోనే ఉడకబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత ఆవాలు ఆడుకున్నాం కదా, మెంతులు ఆడుకున్నాం కదా, పొళ్ళు కూడా వేసుకోండి. వేసుకుని అదిగోండి కారం కూడా కప్పు సగం అయితే సరిపోతుందండి. మీకు ఎక్కువగా తిన్నవాళ్ళు అయితే ముప్పావు కప్పు వేసుకోండి. ముప్పావు కప్పు వేసి కలుపుకోండి. ముప్పావు కప్పు వేసుకుని కలుపుకుంటే కారంగా ఉంటుందండి. కాకపోతే మీకు కారం ఎక్కువ తింటే ముప్పావు కప్పు వేసుకోండి, లేదంటే నేను సగమే వేసాను, నేను తక్కువ తింటాం కాబట్టి సగమైనా వేసుకోండి. బెల్లం కూడా పాకం పెట్టి పక్కన పెట్టాను కదండి, ఇది చలికి తోడిపోయిందండి, పర్లేదు, అయినా తీగ పాకమే పెట్టుకోండి. అంతేగాని మీరు ముద్ర పాకం ఏం పట్టుకోక్కర్లేదు. మొత్తం అన్నీ వేసి కలిపేస్తున్నాను చూడండి, అలా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి ఎంతో బాగుంటుందండి. ఇలాగ పక్కా కొలతలతో పెట్టుకున్నారంటే పాడవదండి. ఒక 4-5 నెలలు 6 నెలల వరకు ఉంటుందండి. ఆయిల్ కూడా చూడండి, గిన్నెతో గిన్నె తీసుకున్నాను, సగం వేపుకున్నాం కదండి దాంట్లో వేసుకున్నాను, సగం దీంట్లో వేసాను. ఇంకా పడితే మీరు ఇంకొక కప్పు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి గమ్మున పాడవదు. ఇంకొక కప్పు వేసుకున్నా పర్లేదండి. ఎందుకంటే పోపులు వేసి కలిపేస్తున్నాను, అలా కలుపుకోవాలి. పోపులు కూడా వేసేసుకుని పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి. నేను పక్కా కొలతలతో చూపించానండి, మీరు కూడా అలాగే పెట్టుకున్నారనుకో పచ్చడి 5-6 నెలలు ఈజీగా ఉంటుందండి, ఏం పాడవదు. కానీ తడి అస్సలు తగలకూడదండి. మీ చేతులు తడి ఉండకూడదు, గిన్నెలు తడి ఉండకూడదు, గరిటెలు తడి ఉండకూడదు. తడి చేసుకోకుండా, తడి తగలకుండా పెట్టుకుంటూ ఉంటుంది. తడి ఏమాత్రం తగిలినా పోతుందండి. చూడండి, సగం బౌల్లో తీసుకోవాలి. ఎంత గుమగుమలాడి పచ్చడి రెడీ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, బాయ్.